మాది అమడుగురు మండలం సార్, సత్యసాయి జిల్లా అమడుగురు మండలం, మహమ్మదాబాద్ గ్రామం సార్. నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మి ఒక ట్రస్ట్ పెట్టి సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఒక ట్రస్ట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ ట్రస్ట్ కడుతున్నాను సార్. నాకు నిన్న సాయంత్రము మీదికి అందరూ ఒక 6 మంది దాడికి వచ్చారు. వాళ్ళలో వెంకటేష్ అనే అబ్బాయి నన్ను చెప్పుతో కొట్టి ఇంతలా కట్టి తీసుకునేసి కొట్టి, నీకెవరు నిన్నెవడు పెట్టమన్నాడు ట్రస్టు, నీకెవరు అడ్డొస్తారో చూస్తాను, రామగిరి లింగమయ్యని ఎలా చంపారో నిన్ను కూడా అలాగే చంపుతాము, అది ఇది అని ఏదేదో వాగుతున్నారు సార్. నేనేమి ఏ రాజకీయ నాయకురాలు కాదు, నాకు ఏ రాజకీయంతోనూ సంబంధం లేదు సార్. నేను సాదా సీదా మనిషిని. ఈ చాలా విషయాల్లో నన్ను ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్. బూతులన్నీ మాట్లాడేసి, గలీజ్ మాటలన్నీ మాట్లాడేసి నా కోడల్ని కొట్టి, నన్ను కొట్టి, నేను ఇంకా నా కోడలు వయసు వచ్చిన పిల్ల, ఆ అమ్మాయికి ఎందుకు ఇది పడాలనేసి అమ్మాయిని పక్కకు దొబ్బి నేను వెళ్తే నన్ను చెప్తూనే కొట్టినారు సార్. వేళ్ళన్నీ వెనకలికించేసి చూడండి సార్, ఇక్కడ కొరికినాడు, ఏళ్ళన్నీ వెనకలికించేసి చాలా గొడవ చేసి వెళ్ళిపోయినారు. పొద్దునంగా పోతీపోకొనిలే, ఎందుకు వీళ్ళతో గొడవ జరిగిపోయిందని పొద్దున ఊరుకుంటే, మేము బయటకు వస్తే ఒక మాట, పాలకెళ్తే ఒక మాట, నీళ్ళకి వెళ్తే ఒక మాట, బజార్లోకి పోతే ఒక మాట, నీతో తేల్చుకుంటాం, నీతో ఏమవుతుందో చూస్తాం, మాకు ఎమ్మెల్యే మేడం సింధూరారెడ్డి అండ ఉంది, మాజీ మంత్రివర్యులు రఘునాథ్ రెడ్డి అండ ఉంది, నువ్వేం చేయగలవు, నీతో ఏమవుతుందో చూస్తాను. పచ్చి బూతులు సార్, లంజా అది ఇది అని గలీజ్ మాటలు, నీ అమ్మని దెంగ అంటారు, లంజ అంటారు, జుట్టు పట్టుకుని కొట్టిండే వీడియో కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది సార్. ఇలా చేస్తున్నారు సార్. ఇదే కాదు, నాది పొలం కూడా 29 సెంట్లు 45 ఏండ్ల క్రిందట మా అత్త పేరు మీద పట్టా అంటే దాన్ని కూడా సార్ రఘునాథ్ రెడ్డి సార్ పేరు చెప్పి, ఈ మేడం ఎమ్మెల్యే మేడం గారి పేరు చెప్పి అది కూడా కబ్జా చేస్తున్నారు సార్. ఒక నెల నుంచి ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరుగుతున్నాను. అతను మొన్న వెళ్తే ఏమంటాడు, ఎవడరమ్మన్నాడు నిన్ను, బయటకు వెళ్ళు ఫస్ట్, నిన్ను ఎవడరమ్మన్నాడే, ఎందుకు సార్ మా సమస్య మీకు చెప్పడానికి వచ్చాము, ఎందుకు బయటకు వెళ్ళమంటారు అంటే, పోలీసులను పిలిపియాలా, నేను పోలీసులతో కొట్టించాలా అని మాట్లాడారు సార్ ఎంఆర్ఓ కూడా. ఎక్కడ ఇంకా సమాజంలో ఇంకా మేము మంచి పనులు చేయాలంటే ప్రతి దానికి ఇలా అడ్డుపడుతుంటే మేము ఏం చేయాలి సార్, చావల్లా బతకల్లా. ఇప్పుడు మాకు ఈ వెంకటేషు, రాము, సురేషు ఇంకా 3 సార్, వాళ్ళు నాకు చీకట్లో కనపడలేదు. దాదాపు 6:45 గంటలైంది వాళ్ళు గొడవకు వచ్చినప్పుడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపేయాలంట, నేను కట్టకూడదంట. ఎందుకు నువ్వు ఆడదానిలాగా ఇంట్లో ఉండు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా, నిన్ను తొక్కేస్తాము, అది ఇది అని ఏదేదో మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే సార్ అండ చూసుకునే సార్ వాళ్ళు ఇంత విర్రవీగుతాండేది. ఎమ్మెల్యే సార్ అండ, మేడం సింధూరారెడ్డి మేడం అండ చూసుకునే సార్ వీళ్ళు ఇంత విర్రవీగుతాండే. ప్రతి ఒక్కరి మీదకి ఇలాగే గొడవపోతారు. అందరూ మమ్మల్ని కొడుతుంటే చుట్టూ నిలబడి సినిమా చూసినట్టు చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మాకు అడ్డు రాలేదు సార్. ఏం సార్, నేను ఏమైనా చేయరాని పని చేస్తున్నానా? సమాజ సేవే కదా సార్ నేను చేస్తున్నాను. ఎందుకు సార్ మాకు ఇంత టార్చర్ ఇద్దో సార్? నేను అన్ని ప్రూఫ్స్తోనే సార్, కొలాయి దగ్గర నుంచి డబ్బు కట్టి ప్రూఫ్స్తోనే తీసుకున్నాను సార్. ఏ ఒక్కటి నేను పద్ధతి లేకుండా నేను ఏది చేయలేదు సార్. ప్రతిదీ కొలాయి కనెక్షన్ కూడా డబ్బు కట్టే తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.